ఏంటి మీ సనాతన సాంప్రదాయం గొప్ప? మీ సనాతన సాంప్రదాయం కేవలం బ్రాహ్మణులకేగా? చెప్పుడు మాటలు విని భార్యని అగ్నికి ఆహుతి చేసిన వాడేగా మీ రాముడు. కేవలం ఆస్తి కోసం అన్నదమ్ములనే హతమార్చమని ప్రేరేపించిన వాడేగా మీ కృష్ణుడు. పిండాలు పెట్టకపోతే పీనుగులు పీక్కు తింటాయనేగా మీ శ్రీ మహావిష్ణువు చెప్పింది. భూత ప్రేత పిశాచాలను కాపలా కాస్తూ ఎప్పుడూ శ్మశానంలో కాపురం ఉండే శ్మశాన కాపరేగా మీ శివుడు. ఇదేగా మీ సనాతన సాంప్రదాయం. ఇదిరా 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 ఇదేరా సనాతన సాంప్రదాయమంటే, సనాతన సాంప్రదాయమంటే. చాదస్తాల చెత్త కుప్ప కాదురా, చరిత్ర కందని చైతన్య సీమరా. వేదం భేదం చెప్పలేదురా, భేదం లేదని చెప్పిన వాదమేరా వేదం. అభేదం అద్వైతం అజరామరం ఇవేరా వేదసారం. ఇదిరా 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 ఇదేరా సనాతన సాంప్రదాయమంటే, సనాతన సాంప్రదాయమంటే. బ్రాహ్మణుడంటే పుట్టిన దేహంలోంచి పుట్టుకొచ్చే కులం కాదురా, దేహంలో సజీవంగా నడయాడుతున్న దేవుడురా. బ్రాహ్మణుడంటే ద్విజుడురా, ద్విజుడు అంటే ఒక్క జన్మలో 2 సార్లు జన్మించిన వాడురా. అమ్మా నాన్నలకి దేహంగా పుట్టి ఆ దేహంలో ఉండగానే స్వస్వరూప జ్ఞానంతో దేవుడుగా పరిణమించిన వాడేగా ద్విజుడు. ఆ ద్విజుడే బ్రాహ్మణోత్తముడురా, బ్రాహ్మణోత్తముడురా. ఇదిరా 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 ఇదేరా సనాతన సాంప్రదాయమంటే, సనాతన సాంప్రదాయమంటే. రాముడంటే చెప్పుడు మాటలు విని చెలిని చెలరేగి మంటల పాలు చేసిన కసాయి కాదురా. చిరకాలంగా అసుర చెరసాలలో చిక్కి చితికిపోతున్నా తన జీవాత్మను అసుర సంహారం గావించి శృంఖలాలని ఛేదించి అగ్నిహోత్రంలో పునీతం చేసి సంస్కరించి సత్కరించి సంగమించిన ఓ యోగీశ్వరుడురా. ఇదిరా 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 ఇదేరా సనాతన సాంప్రదాయమంటే, సనాతన సాంప్రదాయమంటే. కృష్ణుడంటే ఆస్తి కోసం అన్నదమ్ములనే హతమార్చమనే క్షుద్రుడు కాదురా.
ఆత్మ కోసం అంతరాత్మ కోసం అంతర్యామి కోసం అంతరంగాన్ని అనాదిగా పట్టి పీడిస్తున్న అసురుడితో సంకుల సమరావాన్ని గావించి ధర్మయుద్ధంలో విజేతయై విజయ శంఖారావాలనే గీతా శాస్త్రంగా ప్రబోధించినవో సమర సాంఖ్య శంఖారావమతడు. ఇదిరా 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 ఇదేరా సనాతన సాంప్రదాయమంటే, సనాతన సాంప్రదాయమంటే. శివుడంటే రాలిన కాయాలని కాల్చే చితిమంటల శ్మశానంలో కాపురముండే శ్మశాన కాపరి కాదురా. సదా మానవుని హృదయంలో సజీవంగా భాసిల్లుతూ గతాన్ని ప్రజ్ఞగా మలిచి ఆ ప్రజ్ఞతో బంగారు భవిష్యత్తుని సృష్టించిన ఓ దివ్య సంస్కర్తరా. ఇదిరా 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 ఇదేరా సనాతన సాంప్రదాయమంటే, సనాతన సాంప్రదాయమంటే. పీనుగులు పిండాలు పీక్కు తినడాలు కాదురా శ్రీ మహావిష్ణువంటే. గరుడ పురాణమంటే అనేకం లేవని ఉన్నది ఒకటేనని, ఆ ఒక్కటే ఆత్మ చైతన్యమని, ఆ ఆత్మ చైతన్యమే నీవని ప్రబోధించిన అద్వితీయ అద్వైత ప్రసార ప్రదాతరా. శ్రీ మహావిష్ణువంటే, శ్రీ మహావిష్ణువంటే, శ్రీ మహావిష్ణువంటే. ఇదిరా 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 ఇదేరా సనాతన సాంప్రదాయమంటే, సనాతన సాంప్రదాయమంటే. చాదస్తాల చెత్త కుప్ప కాదురా చరిత్ర కందని చైతన్య సీమరా. వేదం భేదం చెప్పలేదురా, భేదం లేదని చెప్పిన వాదమేరా వేదం. అభేదం అద్వైతం అజరామరం ఇవేరా వేదసారం. ఇదిరా 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 ఇదేరా సనాతన సాంప్రదాయమంటే, సనాతన సాంప్రదాయమంటే.